హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ ఒక సండే రోజు అనమాట. సో సండే రోజు మేము మార్నింగే లైక్ యాన్యువల్ హెల్త్ చెకప్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి మంచిగా బ్లడ్ టెస్ట్ అన్ని చేయించేసుకుని సో వీ హెడెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, కోనసీమ వంటిల్ అని చెప్పేసి. సో ఇక్కడ అన్లిమిటెడ్ బఫే ఉంటుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, విచ్ కాస్ట్ అరౌండ్ 150 అనమాట. సో మా హస్బెండ్ వచ్చేసి ఒక అన్లిమిటెడ్ తీసుకున్నారు. అక్కడ రాస్తారనమాట నో షేరింగ్ ఓన్లీ 1 పర్సన్ అని చెప్పేసి. దీంట్లో ఇట్లా డిఫరెంట్గా ఇస్తారనమాట. సో అట్లా బ్రేక్ఫాస్ట్ తను చేశాడు. నేను వచ్చేసి పెసరెట్ ఉప్మా తినాలనిపించింది ఎందుకు నాకు ఆ రోజు. సో 2 పెసరట్టు ఒక ఉప్మా కాస్ట్ వేర్ 50 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ప్రగతి నగర్ దగ్గరలో కూడా ఉంటే మాత్రం కోనసీమ వంటలు ట్రై చేయండి. సో ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము కోటి దీపోత్సవంకి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తారు కదా అది. సో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే లైక్ ఇట్లా పాసెస్ తెచ్చారనమాట వాళ్ళు. సో ఎప్పుడు వెళ్ళేదే ఫస్ట్ టైం నేను, మా వదిన, ఇంకా మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము వెళ్ళింది November 8 అనమాట. సో విచ్ ఇస్ సండే. ఆ రోజు రేవంత్ రెడ్డి బర్త్డే అనమాట. సో తను కూడా వచ్చారు ఆ రోజు. సో విచ్ టుక్ లాట్ ఆఫ్ టైం అనమాట. చాలాసేపు పట్టేసింది అసలు. సో క్రౌడ్ అయితే బీభత్సంగా ఉందన్నమాట. నాకు ఎప్పుడైతే సంజయ్ ఇన్సిడెంట్ జరిగిందో సో స్కార్డ్ ఆఫ్ దిస్ లైక్ ఇట్లా ఈ స్టాంపేడ్స్ కానీ మాకు చాలా భయం వేసింది అనమాట. జనాలు చూసినా ఇట్లా చేసిన. బట్ ఇటు చాలా అంటే చాలా టైం పట్టిందండి. జనరల్గా 9:30కే దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తారంట. సో పైన దీపాలు వెలిగించినాక కింద మనం వెలిగించాలి రూల్ ప్రకారం. కాకపోతే ఆ రోజు ఇంకా హారతి అయ్యి అభిషేకం అయ్యి రేవంత్ రెడ్డి వచ్చి అన్నీ చేసి ఆయన స్పీచ్ ఇచ్చి ఆయన అంతా చేసినప్పటికీ ఆల్మోస్ట్ లైక్ చాలా టైం అయ్యిందంట. సో మేము ఇంకా నాకు హెల్త్ బాగాలేదు, ఇంకా నాకు అప్పటికి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, విభత్సంగా ఉందన్నమాట. సో 9:45 ఆ టైంకి సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో విచ్ ఆ ఉన్న 3-4 అవర్స్ అన్నా సరే చాలా బాగుంది. మా ఇంటి దగ్గర నుంచి మేము 3కి స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేసరికి 5 అయ్యింది. అలా లోపలికి వెళ్ళి కూర్చోసరికి 5 అయింది అనమాట. సో మీరు ఓన్ వెహికల్తో వెళ్ళడం బెటర్ అండి నన్ను అడిగితే, ఎందుకంటే అది ఎక్కడో సందులు లోపల ఎక్కడో ఉందన్నమాట. సో మన ఓన్ వెహికల్ వెళ్తే మనకి ఎప్పుడు కలితే అప్పుడు వచ్చేయచ్చు, ఈజీగా ఉంటుంది. సో మేము ఆ కార్లో వెళ్ళాం కాబట్టి మాకు చాలా క్విక్గా పార్కింగ్ కూడా చాలా యాంపిల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మంచిగా వెళ్ళి మేమైతే 5కి ఉన్నాం కదా, ఉన్నామండి 9:45 10 వరకు ఉన్నామన్నమాట. సో 10 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ మేము 12 కల్లా ఇంటికి వచ్చేసినాం. బట్ ఉన్న కొన్ని అవర్స్ కూడా ఇట్ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. లైక్ కార్తీక మాసం టైంలో కదా, సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇయర్ నేను కార్తీక మాసం కూడా చేస్తాను, నాన్ వెజ్ తినట్లేదు. లైక్ నా ఛానల్ ఫాలో అయిన తెలుస్తుంది హౌ హార్డ్ కోర్ నాన్ వెజ్ ఫ్యాన్ అయ్యామనేది. బట్ ఐ డూ రియల్లీ ఎంజాయ్ అండి. అక్కడ ఉన్న 5 hours కూడా చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అప్పుడు అనిపించింది అనమాట. సో దిస్ ఇస్ ద వన్ అవర్ పేరెంట్స్ గివర్స్ కదా, ఆబ్వియస్లీ కదండి. మళ్ళీ భక్తి రావాలన్నా నేను రావాలన్నా వాట్ ఐ బిలీవ్ పర్సనల్ ఇస్ లైక్ మన పేరెంట్స్ చెప్పాలి. లైక్ చిన్నప్పటి నుంచి చెప్తే పెంచలేదు, ఓవర్ నైట్లో వచ్చేసి పెళ్ళైనాక వచ్చేసేది కాదు కదా. సో చిన్నప్పటి నుంచి హౌ యూ గ్రో అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మేము అట్లా మంచిగా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. అక్కడ కొన్ని పీసెస్గా షూట్ చేసిందేనండి ఇది, ఎందుకంటే అసలు టైం లేకుండే లైక్ షూట్ చేయడం కన్నా చందన కన్నా విపరీతమైన జనం, అసలు బీభత్సమైన రష్. అసలు అంటే ముందు ఎప్పుడు లేకుండా అంత రష్ ఉండే అనమాట. సారీ అండి, ఇది సండే వ్లాగ్ కాదు, సాటర్డే. సో November 8 సాటర్డే అనమాట. అంటే నెక్స్ట్ డే సండే కదా, ఇంక రెస్ట్ తీసుకొని చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.